మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-23 వచ్చిన భాగాల వరకు చదివితే మనకేమర్థమవుతూ ఉన్నది అనంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదనెను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదివినటువంటి యొక్క 21వ వచన భాగం నుంచి 23 వచ్చిన భాగాల్లో 21వ వచ్చిన భాగం అనేటువంటిది మనకు ఒక స్పష్టం చేస్తూ ఉన్నది. నీవేం చేయాలనేటువంటిది 21వ వచ్చిన భాగం తెలియచేస్తూ ఉన్నది అనంటే, ప్రభువా ప్రభువా అని నీవు పిలిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశింపవు గాని పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించునని చెప్పి ప్రభు అయినటువంటి క్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు కదా. అంటే చేయటము అనగా నీవు క్రియలను కలిగి ఉండటము, నీ యొక్క క్రియల యొక్క బాధ్యత నుంచి నీవు తప్పించుకోలేవు అనేటువంటిది 21వ వచన భాగం యొక్క సారాంశం అండి. 21వ వచన భాగం నీకు ఏ సారాంశాన్ని తెలియజేస్తూ ఉన్నది? నీకు ఆయన కొన్ని క్రియలను అప్పగించి ఉన్నాడు. పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క చిత్త ప్రకారము జీవించేటువంటి క్రియలను కలిగి ఉండాలనేటువంటి బాధ్యతను నీ మీద పెట్టినప్పుడు నీవు నేను అలా చేయక ప్రభువా ప్రభువా అని చెప్పి పిలిచినట్లయితే మనము ఏ జాబితాలో ఉంటామనేటువంటిది 23వ వచన భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు అనంటే, అక్రమము చేయువార్లారా, క్రమము కానిటువంటి అక్రమము చేయువార్లారా, క్రమము కాని దానిని చేసేటువంటి వార్లారా, అక్రమంగా జీవించేటువంటి వారిలారా, పాపులారా అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఆయన ఇంకా ఏమంటున్నాడంటే, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదనంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయండి. తర్వాత ఏం జరగబోతూ ఉన్నది అనేటువంటిది కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అది గ్రహిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క మాటల్ని మనం గ్రహించక, నేను నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాను, అద్భుతాలు చేశాను, ఆశ్చర్యక్రియలను చేశాను, ప్రవచించాను అని చెప్పి నువ్వు చాలా మంది చెప్తూ ఉన్నారు ఈ యొక్క లోకంలో. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? నీవు ఇన్ని చేసినప్పటికీ కూడా నీలో ఏమి లేవు, పరలోకమందున్నటువంటి తండ్రి చిత్త ప్రకారం చేసేటువంటి క్రియలు కలిగినటువంటి జీవితం అనేటువంటిది మీలో లేదు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే మీరు అక్రమము చేయువార్లారా అంటూ ఉన్నాడు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, మానవాళికి నియమించినటువంటి దిశానిర్దేశాలని, క్రియలని మనందరం కూడా కలిగి ఉండాలి. ఆ క్రియలు ఏంటంటే పరలోకమందున్నటువంటి తండ్రి చిత్త ప్రకారము జీవించటము.